హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 58వ భాగం. సరిగ్గా నెల క్రితం అని సినిమా డైరెక్ట్ చేసినట్టే యాక్షన్ చేస్తూ చెప్తూ ఉంటే నిత్య కోపంగా, సాగదీసి చెప్పావంటే ముక్కు పగులుతుంది, స్పీడ్గా చెప్పు ఏం జరిగిందో అని అరిచింది. సీత దెబ్బకి ఉలిక్కిపడి, నువ్వు నన్ను చెప్పనివ్వట్లేదు అని ఉక్రోషంగా అరిచింది. నిత్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సరే చెప్పు, కానీ స్పీడ్గా చెప్పు అని అంది. నెల రోజుల క్రితం ఒకానొక రోజు నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఏం తిన్నా వాంతింగ్ సెన్సేషన్ వస్తుంది, కానీ వాంతింగ్ అవ్వట్లేదు. ఏం జరిగిందని బాగా ఆలోచించాను. 10 రోజుల క్రితం రావాల్సిన నెలసరి రాకపోవటం అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే ప్రెగ్నెంట్ ఏమో అన్న ఆలోచన మెదడుని తట్టింది. ఉత్సాహం ఆకాశాన్ని అంటింది. ఆ రోజు ఎలాగైనా కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుని బావకి తెలియకుండా సాయంత్రం అలా వాకింగ్ చేసి వస్తానని, బావ వస్తానన్నా వద్దని చెప్పి బలవంతంగా బయటికి వెళ్ళి దగ్గరలో ఉన్న చిన్న మెడికల్ షాప్లో ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చి నైట్ బావ నిద్రపోయాక ఎప్పుడెప్పుడు టెస్ట్ చేసుకుందామా అని ఎదురు చూస్తున్నా నాకు బావ నిద్రపోవటంతో హుషారుగా టెస్ట్ చేసుకొని వచ్చి అది నెగిటివ్ రావటంతో నా ఆశల మీద నీళ్లు చల్లినట్టు నీరు గారిపోయింది. సరేలే, ఇంకొకసారి రాకపోతుందా అనుకుని వదిలేశాను. కానీ మరొక వారం రోజులు చూసిన సేమ్ అలానే పొజిషన్ ఉండటంతో ఒకవేళ ఏమైనా రాకూడని జబ్బు వచ్చి పోతానేమో అని భయపడి ముందు డాక్టర్ చెకప్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే ఒకానొక సాయంత్రం అర్జెంటుగా వర్క్ మీద బయటికి వెళ్తున్నానని బావకి మెసేజ్ మాత్రమే చేసి, బావకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో నా ప్రాబ్లం మొత్తం చెప్పి టెస్ట్ కూడా చేసుకున్నాను. నెగిటివ్ వచ్చిందని చెప్పాను. ఆమె మొత్తం విని స్కానింగ్ రాసిచ్చింది. స్కానింగ్ చేసిన గంట తర్వాత రిపోర్ట్స్ వచ్చాక ఆవిడ అవి చూసి, చూడమ్మా, ఈ విషయం నువ్వు జీర్ణించుకోవటానికి కష్టంగానే ఉండొచ్చేమో, కానీ ఇదే నిజం. నీ గుండెని రాయి చేసుకో. నేను చెప్పే విషయం విని సూసైడ్ లాంటివి చేసుకోకు అని చాలా సీరియస్గా మొహం పెట్టి చెప్పింది. ఆవిడ అలా అనగానే నిజంగానే పోతానేమోనని భయపడి, ఏం జరిగింది? క్యాన్సర్ లాంటివి ఏమైనా వచ్చాయా? లేకపోతే నా బాడీలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయా? లేకపోతే హార్ట్లో హోల్ ఉందా? ఏం జరిగింది డాక్టర్? నేను ఎక్కువ రోజులు బ్రతకనా? ఇంకా రోజులేనా నాకు ఈ ఊపిరి మిగిలేది అని ఏడుస్తూ ఓవర్ ఇమాజినేషన్లో అడిగాను. ఆవిడ నా వైపు కళ్ళు తేలేసి చూసి, నీలో ఇమాజినేషన్ పవర్ చాలా ఎక్కువ ఉంది, కానీ నువ్వు ఇమాజిన్ చేసిందంతా నిజం కాదమ్మా. నీకు పిల్లలు పుట్టే అవకాశం అస్సలు లేదు. నీ గర్భసంచి చాలా వీక్గా ఉంది అని చెప్పేశారు. ఆ మాట వినగానే నా గుండె బ్లాస్ట్ అయిన ఫీలింగ్ వచ్చి టపటపా కన్నీళ్లు రాలిస్తూ, మీరు అబద్ధం చెప్తున్నారు, మళ్ళీ మరోసారి చెక్ చేయండి. నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, గర్భసంచి వీక్గా ఉండటం ఏంటి, కడుపులో పెయిన్ అయినా వచ్చేది కదా అని లాజికల్గా మాట్లాడాను. ఆవిడ నా వైపు దీనంగా చూస్తూ, అంటే ఏంటమ్మాయి, నాకు ఎక్స్పీరియన్స్ లేదని ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నావా? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 1 ఇయర్ అయ్యింది. నా చేతితో చేసిన ఏ ఆపరేషన్ ఫెయిల్ అయిన దాఖలాలు లేవు తెలుసా. ఆయన నీ గర్భసంచి ప్రాబ్లం ఇప్పటిది కాదమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం. నీ గర్భసంచిని నీ మంత్లీ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అస్సలు పెరగలేదు, చాలా చిన్నగా ఉంది. అలా ఉన్న వాళ్ళు జీవితంలో పిల్లల్ని కనలేరు, ఇదైతే గ్యారెంటీ. జీవితంలో నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పేశారు. నేను ఏడుస్తూ, మరి నాకెందుకు ఇలా ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండే సింటమ్స్ అన్నీ నాకెందుకు ఉంటున్నాయి అని అడిగాను.
నువ్వు సరిగా ఫుడ్ తీసుకోవటం లేదేమో, ప్రోటీన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అందుకే అలా అనిపించి ఉంటుంది. ఇక వాంతుల విషయానికి వస్తే అజీర్తి లాంటివి చేసి ఉండొచ్చు. ముందు ఈ విషయం చెప్పు, నీకు మంత్లీ సైకిల్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ ఉంటుందా అని అడిగారు. నేను ఉంటుందని ఏడుస్తూ తల ఊపగానే, అర్థమైందా నేను చెప్పింది నిజమని అని ఆ డాక్టర్ చెప్పి, నేను మందులు రాసిస్తాను, వాడు బాగైపోతుంది. ఈ విషయం మీ హస్బెండ్తో కూడా చెప్పు అని అన్నారు. నేను ఇక్కడ ఎవరిని కించపరచటం లేదు. ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ జస్ట్ స్టోరీ కోసం మాత్రమే రాస్తున్నాను. ఎవరు పర్సనల్గా తీసుకోకండి ప్లీజ్. ఆ మాటలకి నా కళ్ళ ముందే నా కలల ప్రపంచం కుప్పకూలిపోయినట్టు అనిపించింది. నా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడెప్పుడు మా బేబీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి జీవితంలో నేను తల్లిని కాలేను అని చెప్పి బాధ పెట్టలేను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ తర్వాత డాక్టర్ చెప్పే మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాను. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు బయటికి నడుచుకుంటూ రోడ్డు మీద ఎలా వెళ్తున్నానో కూడా తెలియకుండా ఏడుస్తూ వెళ్తూ ఉన్నాను. మనసులో మాత్రం బావతో ఈ విషయం చెప్పాలా వద్దా అని తర్జన పడ్డాను. అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ విషయం బావకి తెలిస్తే నా కోసం ఎంత బాధపడతాడు అని చాలా ఏడ్చాను. అలాంటి టైంలోనే రోడ్ మీద స్పృహ లేకుండా నడుస్తున్న నన్ను నందిత చూసింది. ఏదో జరిగిందనుకొని కంగారుగా తన కార్ సైడ్కి ఆపి నా దగ్గరికి వచ్చి, ఏమైంది సీత, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఇక్కడి నుంచి నేను చెప్తాను అని నందిత మధ్యలో అందుకుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో సోయ లేకుండా ఏడుస్తూ ఏదో ఆలోచనలో నడుస్తూ ఉన్న సీతని చూసిన నా మనసు ఎందుకో కీడు శంకించింది. ఒకవేళ నా వల్ల ఏమైనా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారేమో అనుకొని చాలా భయం వేసింది. నా వల్ల ఒక అన్యోన్యమైన జంట విడిపోవటం అస్సలు ఆ మాట కూడా తట్టుకోలేకపోయాను. అందుకే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి సీత అలా ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాకుండా తనని తీసుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళి అప్పటికే నైట్ అయిపోవటంతో సీత కోసం బిర్యానీ ఆర్డర్ చేశాను. ఆ బిర్యానీ వచ్చాక సీత కడుపు నిండా లాగిస్తూ ఏడుస్తూనే ఉంది. ఆ టైంలో తనని చూసి తనకేమైనా దెయ్యం పట్టిందేమోనని చాలా భయపడిపోయాను తెలుసా అని గుర్రుగా సీత వైపు చూస్తూ అంది నందిత. మరేం చేయమంటావు, అప్పటికే టెన్షన్గా ఉండి ముందు రోజు నుంచి సరిగా ఫుడ్ తినలేదు. బిర్యానీ కనిపించగానే చాలా ఆకలి వేసింది. ఏడవటానికి కూడా ఓపిక కావాలి కదా, అందుకే తినేశాను అని ముక్కు ఎగరేస్తూ అంది సీత. నిత్యకు విసుగ్గా అనిపించి, ముందు అసలు విషయం చెప్పండి, మధ్యలో ఈ సోది వద్దు అని అంది. నందిత మళ్ళీ మాట్లాడుతూ, తిన్నాక ఏం జరిగింది, ఎందుకు అలా రోడ్ మీద అడ్డదిడ్డంగా వెళ్తున్నావు, ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన లేదా, నీకోసం ఇంటి దగ్గర అభి వెయిట్ చేస్తుంటాడు, అయితే నువ్వు ఇలా రోడ్లు పట్టుకొని తిరగటం ఏంటి, ఏమైంది అని అడిగాను. సీత ఏం లేదని చెప్పినా నా వల్ల ఏమైనా గొడవ పడుతున్నారేమో అని టెన్షన్ పడి ఏం జరిగిందో చెప్పు ముందు అని బలవంతం చేసేసరికి సీత ఏడుస్తూ జరిగిందంతా చెప్పాక నాకు పిచ్చ కోపం వచ్చింది. అదంతా నిజమో కాదో తెలియకుండా ఎలా అనుకుంటున్నావు అని అడిగాను. సీత ఉక్రోషంగా టూ టైమ్స్ రుజువు అయింది. ఒకసారికి టెస్ట్కి, రెండోసారి స్కానింగ్ దెబ్బకి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇక నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్ తెగేసి చెప్పేశారు అని ఏడుస్తూ చెప్పింది అని సీత వైపు కోపంగా చూస్తూ చెప్పి, ఆ టైంలో నాకు సీతని ఎలా కొట్టాలనిపించింది అంటే అక్కడ ఏమైనా కర్ర దొరికితే శరీరం అంతా వాతలు తేలేలా కొట్టేదాన్ని. అప్పుడే అడిగాను రిపోర్ట్స్ ఎక్కడని.
మర్చిపోయి వచ్చాను, హాస్పిటల్లోనే ఉండిపోయాయి, అయినా ఇక వాటితో అవసరం లేదు కదా అని ఏడుస్తూ చెప్తుంటే పిచ్చ కోపం వచ్చి సీత చెంప మీద గట్టిగా చెప్పి, ముందు వేరే హాస్పిటల్కి వెళ్దాం, హా అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం, ఒక్కరి దగ్గర చెప్పారని ఇలా అనుకుంటే ఎలా, ఏమైనా హోప్ ఉందేమో తెలియదు కదా అని అడిగాను. తను ఒప్పుకోలేదు. బాగా ఏడుస్తూ ఉండటంతో సరే మనం మళ్ళీ మాట్లాడుకుందాం, నీకోసం అభి వెయిట్ చేస్తుంటాడు పాపం, తనని ఏడిపిస్తావా అని చెప్పి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తూ వెళ్తూ రేపు ఆఫ్టర్నూన్ ఈ అడ్రస్కి రా అని చెప్పి ఈ పార్క్ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత రోజు సీత రావటం, అభిని పెళ్లి చేసుకో అని అడగటం నాకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది. నాకు పిచ్చ కోపం వచ్చి, పిచ్చి పిచ్చిగా ఉందే సీత నీకు, అభి నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అని అరిచాను. లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, నీకు కూడా బావంటే ఇష్టం కదా అని ఉక్రోషంగా అడిగింది. తనకి గట్టిగా చెప్పాను ఇప్పుడు నాకు అభి మీద ఏ ఫీలింగ్ లేదని. కానీ సీత వినకుండా అభి మీద ఒట్టు వేయించుకుంది పెళ్లి చేసుకోమని. ఆ టైంలో ఒప్పుకోకపోతే మళ్ళీ ఎవరో ఒకరిని వెతుకుతుంది. అసలే కొంచెం పిచ్చుంది. ఆ పిచ్చి ఈ రిపోర్ట్స్ దెబ్బకి ఇంకొంచెం పెరిగింది. వేరే ఎవరైనా అయితే అభి కటౌట్ వెనుక ఉన్న ఆస్తి చూసి ఈజీగా ఒప్పుకొని నిదానంగా సీతని సైడ్ చేస్తారేమోనని భయపడి జస్ట్ ఒప్పుకున్నట్టు నటించాను అని కోపంగా కొట్టేలా సీత వైపు చూస్తూ చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ సీత మళ్ళీ అందుకొని ఆ తర్వాత తనని బావని దగ్గరవ్వమని బలవంతం చేశాను. అందుకే నా పోరు తట్టుకోలేక ఆఫీస్కి వచ్చి బావకి ముద్దు కూడా పెట్టింది అని ముద్దు పెట్టిన రోజుది మొత్తం చెప్పి రామ్ రియాక్షన్ మాత్రం చెప్పకుండా ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు అని ఉక్రోషంగా చెప్పింది సీత. నిత్యకి సీత మాటలకి కోపం హద్దు దాటడంతో బెంచ్ పక్కనే పడి ఉన్న ఎండిపోయిన కర్ర తీసుకుని సీత వెనకబడుతూ, ఎవరో ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ చెప్పింది నిజమని నమ్మి ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తావా సీత, ఒకవేళ అది అబద్ధమైతే రామ్ రియాక్షన్ ఊహించుకోగలవా అని కొట్టడానికి ట్రై చేస్తూ అరిచింది. సీత భయపడుతూనే, నేనేమి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఆమెకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందంట, పైగా హాస్పిటల్ గురించి టాక్ కూడా బాగానే ఉంది అని ఉక్రోషంగా చెప్పి నిత్యకి దొరకకుండా పరిగెడుతూ ఉంది. ఇదంతా ఫోన్లో విన్న రామ్కి కోపం పిచ్చి పిచ్చిగా తన్నుకొస్తూ వచ్చింది. ఒకవేళ ఆ టైంలో సీత తన ఎదురుగా ఉండుంటే చావగొట్టేవాడు. కానీ సీత తన ఎదురుగా లేకుండా బ్రతికిపోయింది. ముందు సీత చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి సీత చెప్పిన హాస్పిటల్కి రేపు వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.